శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజా దర్బారులో ప్రజల నుండి వినతులను స్వీకరించారు ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి. ప్రజల నుండి వినతులను స్వీకరణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పట్టణం పిఆర్ అతిథి గృహం నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి మంచి స్పందన రావడంతో వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నా వద్దకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానన్నారు. సదరు సమస్యలకు సంబంధించిన అధికారులకు పంపడం జరిగిందని, ఆర్జీ దారునికి చరవాణి ద్వారా వారి సమస్య ఏ దశలో ఉందో తెలుపుతారని తెలిపారు. వాళ్ళందరూ కూడా వచ్చే 2-3 రోజుల్లో నోటీసులు పోబోతున్నాయి. నెక్స్ట్ వీక్ లో అందరికి ఎవరెవరు ట్యాక్స్ కట్టలేదో, ఎవరెవరు బిల్డింగ్స్ ఇర్రెగ్యులర్ కట్టారో ఇవన్నీ కూడా చేశాం. అట్నే ఓవరాల్ కాళహస్తిలో మరి లైట్స్ చేంజ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ రోడ్ ఒకటి కూడా తుడాలో పెట్టి అది 15 కోట్లు ఎంత అవుతుందన్నారు. దానికి ఫండ్స్ కూడా తెచ్చే కార్యక్రమం తయారు చేస్తా ఉన్నాం, లెటర్స్ రెడీ చేస్తా ఉన్నాం. అట్నే టోటల్ గా మొన్న శివం టు శివం రోడ్డు పాత గవర్నమెంట్ లో ప్రపోజల్ పెట్టింది 40 చిల్లర కోట్లకి పెట్టినారు. దానికి 19 కోట్లు లగ్గించినాం. ఇప్పుడు 2-3 కోట్లు పెంచి టోటల్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే కాళహస్తి డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని ఇంటర్లింక్ చేసుకొని ఆ సిస్టమ్ అంతా కూడా వయా శివం రోడ్ నుంచి కింద నుంచి పెట్టుకొని ఎస్టీపీ కనెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి ఒకటి ఉంది. రెండోది, నేను పాదయాత్ర చేసినప్పుడు వార్డ్ నెంబర్ 7, 4, 6 ఈ 3 వార్డులలో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయమని చెప్పాం. అక్కడ ఐడెంటిఫై చేశారు. అక్కడ ఏవైతే పైప్స్ వేస్తున్నారో అవన్నీ కూడా చాలా ఓల్డ్ పైప్స్. అది కొద్దిగా కలుషం అయ్యి దాంట్లో బ్లాక్ వాటర్ రావడం జరుగుతుంది. అది ఇమీడియట్ గా టేకప్ చేసుకొని దాన్ని కూడా ఫండ్ పెట్టి చేస్తున్నాం. అట్నే రేపు 11 o'clock 12 o'clock టెంపుల్ ఇంకా మున్సిపాలిటీ కలిసి సర్వే నిర్వహిస్తున్నారు. ఎక్కడ మన కొండమిట్ట రాజీనగర్ కాలనీ నుంచి వెనక నుంచి పైకి రోడ్ వేద్దామని, ఎక్కడైతే పైన ట్యాంక్ ఉందో అక్కడ కానీ రోడ్ వేస్తే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే ముసలాళ్ళు ఉన్నారో పైన నుంచి కింద దిగడానికి ఈజీగా ఉంటది. పైగా ఆ రోడ్లంతా కూడా కుప్పలు తిప్పలు వాటర్ లైన్స్ ఉన్నాయి. ఆ వాటర్ లైన్స్ అన్నీ కూడా తీసేసి ఒకటే లైన్ ఇచ్చి అక్కడ ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. దిస్ వీ విల్ టేకప్ ఇన్ నెక్స్ట్ 1 to 2 months. ప్రతి ఇంటికి కొండమిట్ట దగ్గర వాటర్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఎవరు కూడా కిందకి పైకి వచ్చేలేదు. ఎక్కడైతే వాటర్ కనెక్షన్ పక్కన 2.5 feet 2 feet స్టెప్స్ కట్టబోతున్నాం వాళ్ళు నడిచేదానికి. ఎందుకంటే నేనే జారిపడ్డా కాబట్టి అక్కడ ఉన్న లోకల్ ఉన్నప్పుడు ఇబ్బంది, వర్షాలు పడే ఇబ్బంది కాబట్టి అక్కడ దాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నాం. ఇది ఒక ఇష్యూ అయితే నెక్స్ట్ కమింగ్ టు ఎలక్ట్రికల్ ఇష్యూ ఏమైందంటే అండి, ఇక్కడ ఒక పోల్ ఉంటుంది, ఇక్కడ ఊరు ఉంటుంది. ఈ ఊరంతా కూడా యాజ్ ఆన్ ఇప్పుడు 2020లోనో 2019లోనో ఇవన్నీ కూడా ఊరు దూరంగా ఉంటుంది. ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీని చుట్టూ కూడా ఇల్లు వచ్చే పరిస్థితి. ఈ లైన్ మార్చాలా, లేకుంటే దానివల్ల ఎంతో మంది చనిపోయే పరిస్థితి ఉంది. ఇవంతా కూడా ఎస్సీలు మన డి గారితో మారడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇవన్నీ పోల్స్ మరి ఊర్ల మధ్యలో ఉన్నారో అవన్నీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీయమని చెప్పాం. అన్ని దగ్గర కూడా పోల్ షిఫ్టింగ్ త్వరలో కొద్దిగా ఫండ్స్ ఇబ్బంది ఉంది కాబట్టి అవన్నీ కూడా పోల్ షిఫ్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తొట్టంపేట ఊర్లోనే 11 kV పోతాం. మొన్న ఒక లేడీ కూడా 2023-22 లేడీ చనిపోయింది. ఏంటంటే ఆర్ఎస్ స్థానం పై తగిలేదు. ఇవంటన్నీ మళ్ళీ కాకుండా ప్రాపర్ గా ఇవన్నీ కూడా లైన్ షిఫ్టింగ్ చేయమని చెప్పాం. అవన్నీ కూడా మంచి కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేసుకుంటారు. అట్లనే మున్సిపాలిటీలో ఇప్పుడు దగ్గర 8 నుంచి 10 లక్షలు ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తారు. దాని ఆలోచన చేసి ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవంతా కూడా సోలార్ ప్యానలింగ్ చేసేయమని చెప్పారు. 2 విధాలు చేయగలుగుతాం. ఒకటి ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్ అన్న చేస్తాం, లేదా వీ విల్ డూ సోలార్ ప్యానలింగ్ అక్కడ మెయిన్ దాని మీద చేస్తాను. అట్నే ఇంకో సో ఇవన్నీ కూడా పెట్టి మీకు కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో తీసుకొని మనం తిరిగి ఇచ్చారు నాకు. ఇవన్నీ కూడా మీరు ప్రెస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో దట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇమీడియట్ గా పేపర్లు వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది. అదే సెకండ్ వచ్చేసి
ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి. దీంట్లో మరి దగ్గర 1.5 lakhs నుంచి 1,75,000 నుంచి దగ్గర 10 లక్షలు సారీ 1,75,000 నుంచి 40 lakhs వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఒక 200 మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే కావచ్చు, అన్ని రూరల్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కావచ్చు, మేము ఎలక్ట్ చేసుకుంటాం. ఈ వచ్చే 1.5-2 months లో 200 members యంగ్స్టర్స్ ని మేము యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ దిద్దడానికి కాళాశ్రీలో ప్లాన్ చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం, వాళ్ళతో మాట్లాడదాం, చర్చలు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రాసెస్ పడుతుంది. 45 days to 2 months పట్టే ప్రాసెస్ ఉంది. వీళ్ళందరినీ కూడా మేము ఫైనాన్షియల్ గా ఆదుకొని వాళ్ళతో పర్సనల్ గా షాప్ పెట్టి వాళ్ళు గ్రూమింగ్ చేసి, అంటే ఒక చెట్టు నాటిన తర్వాత నీళ్లు వేసిన తర్వాత పెద్దగా చూసుకుంటాము. అదే రకంగా పాప పుట్టిన తర్వాత పాపకి ఫీడ్ ఇచ్చి వాళ్ళని చూసుకొని డాక్టర్ తీసుకుని అన్ని చేస్తాం. అదే రకంగా వీ విల్ బి మానిటర్ దెమ్. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసి వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. దీంట్లో కూడా నేను ఇంకో ప్రపోజల్ పెట్టినా. మీరు నాకు చెప్పినట్టు మీరు మీడియాకు పనిచేస్తారు కానీ మీడియా నుంచి మీకు డబ్బులు రావు. అది నాకు సమస్య, నాకు తెలియదు, అది ఇప్పుడు తెలిసింది. కాబట్టి మీడియా నుంచి కూడా కొంతమంది స్టార్ట్ చేస్తాం. మీడియా వాళ్ళ కూడా కొంతమంది మీకు బ్యాంకులో లోన్స్ ఇప్పిస్తాం. మీరు కూడా ఏంటంటే అన్నట్టు ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ సొంత ఛానల్స్ కావచ్చు మళ్ళా కూడా పెట్టుకొని చేయడం, లేదా మీ సొంతంగా షాప్ పెట్టుకోవడం, మీ సొంతంగా ఒక టీ షాప్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్, మీ దాన్ని బట్టి స్కోప్ బట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా ఆలోచనగా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రకంగా కూడా మీకు బెనిఫిట్స్ చేస్తామని చెప్పి చేస్తాను. అట్నే ఇంకో మేజర్ డిసిషన్ తీసుకునేది ఏంటంటే, ఏమైతే అక్కడ స్క్రాప్ ఉందో, రేపు బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రమ్మని చెప్పి రేపు 9 o'clock ఇన్స్పెక్షన్ ఉంటుంది, మీరు కూడా కావాలి వెళ్ళచ్చు. అక్కడ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఏవైతే మిషన్స్ బాగాలేదో అవన్నీ కూడా స్క్రాప్ కి నమ్మేసి డబ్బులు తీసుకొని కొత్త మిషన్స్, క్లీనింగ్ మిషన్స్ కావచ్చు, డ్రైన్ సకింగ్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్తవి కొందామని ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నాం. ఇవన్నీ వేస్తాం. అంటే కమింగ్ టు తుడా నుంచి ఏమేమి ఫండ్స్ తేవచ్చు, ఎక్కడెక్కడ ఫండ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా వచ్చే వారం రోజుల తుడా ఇంకా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కంబైన్ మీటింగ్ పెట్టబోతున్నాం. దాంట్లో నేను, దివాకర్ గారు ఇద్దరు కూడా చైర్మన్ గారు కూర్చొని ఎక్కడ ఫండ్స్ తేవాలి, ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఎట్లా ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు అని కూడా ఒక సుదీర్ఘమైన చర్చ చేసి నెక్స్ట్ వీక్ లో మీకు కూడా అప్డేట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్నే ఈరోజు గ్రీవెన్స్ చేశాం. గ్రీవెన్స్ లో కూడా యాక్చువల్ నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జనాలు కొంచెం తగుమట్టం తక్కువ వచ్చినారు ఈరోజు గ్రీవెన్స్ కి. అంటే కొద్దిగా పనులు బాగానే జరుగుతారు లెక్క. నాకు వచ్చిన గ్రీవెన్స్ లో దగ్గర 40 to 48% గ్రీవెన్స్ ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసే పరిస్థితి ఉంది. నేను కూడా ఎమ్మెల్యే లాగా 100 చేస్తున్నాను కాదు, 100 మంది వస్తే దాంట్లో 40 మంది 48 మంది వరకు క్లారిటీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు పనులు జరుగుతూ ఉంటాయి. మిగతా ఆ 40%, 50%, 55% ఎందుకు జరగటం లేదంటే అది గవర్నమెంట్ లో కొన్ని ఇంకా రాలేదు కాబట్టి, గవర్నమెంట్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు కాబట్టి కొన్ని ఆగున్నాయి, కొన్ని కోర్ట్ హియరింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆగున్నాయి, కొన్ని ఫ్యామిలీ లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆగున్నాయి. ఇవన్నీ కూడా ఉంది. దాని తర్వాత ఈ రోజు కూడా మేము కూర్చున్నప్పుడు ఎంఆర్ఓ గారితో వీ హావ్ టేకెన్ మాక్సిమం 10 days టైం. రాజీవ్ నగర్ కి ఇంకా 10 days టైం టు 15 days టైం లిమిట్ పెట్టుకొని ఈ మంత్ లో మొత్తం రాజీవ్ నగర్ ని ప్రక్షాళన చేసి ఎక్కడెక్కడైతే మరి ప్లాట్స్ ఆక్యుపై చేస్తున్నాయో అవి క్యాన్సిల్ చేయబోతున్నాం. సెకండ్ థింగ్, ఎక్కడైతే ఈ పార్కింగ్ స్పేసెస్ కావచ్చు, పార్క్ స్పేసెస్ కావచ్చు, ఇవన్నీ అయితే ఉన్నాయో అవంతా బేస్మెంట్ లో అవన్నీ వేస్తున్నారు. దాని మీద చర్య తీసుకుపోతున్నాం. తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమి డబుల్ పట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని వన్స్ ఫర్ ఆల్ అందరికి ఇద్దామని డిసైడ్ చేశాం. దాంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెస్ మిత్రులకు కూడా 3 సెంట్ల భూమి ఎంజాయ్మెంట్ భూమి ఇవ్వబోతున్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అట్లనే రేణిగుంటలో కూడా అటు తిరుపతి హెడ్స్ కావచ్చు, ఇక్కడ పనిచేసే రూరల్ హెడ్స్ కావచ్చు, ఎవరైతే కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, అక్రిడిటేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఎవరైతే కొద్దిగా యాక్టివ్ గా ఉండి ఇప్పుడు వైరాగార ఛానల్స్ కాకుండా ఎవరన్నా కొద్ది ప్రాపర్ గా ఛానల్స్ ఉంటే జర్నలిజం సబ్జెక్ట్ చూసుకొని
అది ఫేజ్ 2లో వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హెల్ప్ చేయాలి కాబట్టి, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ చేసే ప్రక్రియ అది కూడా స్టార్ట్ అయ్యింది. సో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, ఎంఆర్ఓ గారితో డిస్కస్ చేయడం జరిగింది. మాక్సిమం ఈ మంత్ లో బ్రహ్మాండంగా నేనైతే ఒక్కరు పట్టాయి అందరికి కూడా గవర్నమెంట్ తో పాటు ఆర్డీఓతో పాటు ఎంఆర్ఓతో పాటే మీకు పట్టాలు ఇప్పించే పరిస్థితి ఉంటుంది. హ్యాపీగా మీరు బ్యాంకులలో పెట్టుకొని దాంట్లో లోన్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ చేయబోతున్నాం. ఈ 1 month లో మీకు టైం బౌండ్ పెట్టుకున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసుకొని చేసే పరిస్థితి. అట్లనే 23 కోట్లతోని అటు రాజీవ్ నగర్ కాలనీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్డికే నగర్, ఇవన్నీ శ్రీనగర్ కాలనీ, ఎస్డికే నగర్, ఈ 3 చోట్ల ఈ రోడ్ డెవలప్మెంట్, మున్సిపాలిటీ డెవలప్మెంట్, పార్క్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా 23 crores 27 crores వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నారంటే సిన్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాసుకొని వచ్చి ఇమీడియట్ గా దాన్ని తీసుకొచ్చి మరి నాకు కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త ఆనందంగా ఉంది. స్కిట్ కాలేజ్ నెక్స్ట్ నాసి ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మరి రెడీ చేయబోతా ఉన్నా. దగ్గర 3.4 కోట్లు మరి జేఎన్టీయూ నుంచి లోకేష్ గారు చెప్పారు. అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు జేఎన్టీయూ, లీజ్ రూపొందించి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీయూ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి. అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తప్పకుండా అక్కడి నుంచి మన జేఎన్టీయూ అనంతపురం ప్రతి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాట ఇచ్చాడు. ఆయన మాట ఇస్తే శిలాశాసనం అయిపోతుంది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్, సిట్ కాలేజ్ నుంచి పోవడం ఖాయం. ఇద్దరం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం తిరిగినట్టు కష్టపడకుండా ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది అంటారు అది గెలిచాడు మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చాడు, 5 సంవత్సరాలు వచ్చాడు, ఆ మాట మనకొద్దు. నేను హ్యాపీగా ఒక్కొక్క మండలంలో మరి వారానికి ఒక 10 ఊర్లో, వారానికి ఒక 4 ఊర్లో, వారానికి ఒక 3 ఊర్లో కంఫర్టబుల్ గా కూర్చోవడం, పోవడం, అటు తెలుసుకోవడం, ఇవన్నీ పాత రచ్చబండ కార్యక్రమం. ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టి చేస్తున్నారు. సో ఆ రాగా సరదాగా వెళ్ళడం, అందరితో కలవడం, అక్కడ ఏమి సమస్యలు తెలుసుకోవడం, అక్కడక్కడే మాక్సిమం సమస్యలు అక్కడ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే సమస్యలు వాళ్ళకి వస్తున్నాయి, మనం అక్కడ పోయామనుకోండి ఊర్లో వాళ్ళకి ఇళ్ళ సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ ఏవో సమస్యలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన పోయి మనం అక్కడే కూర్చొని పనిచేస్తున్న కార్యక్రమం అది త్వరలో చేయబోతున్నాం. దానికి కూడా నోటిఫికేషన్ ఏమవుతుందో, ఇప్పుడెప్పుడు ఏ గ్రామాలు పోతున్నాం అవన్నీ కూడా మన ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. విజన్ 2047 ఆయన పెట్టుకున్నాడు, నేను విజన్ 2029 పెట్టుకున్నాను. నెక్స్ట్ 4 years లో ఏ రకంగా డెవలప్ చేయాలో అన్ని కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నారు. ఎవరైతే ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరైతే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలో, టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇటు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఊర్లలో ఎంజాయ్మెంట్ పట్టాలు కావచ్చు, XYZ ఏమైతే ఒక ప్రణాళిక ఈ 5 years ప్రణాళిక రెడీ చేసుకొని ఈ శ్వేతపత్రం నిన్న నీకు ఇచ్చినట్టు ద డెవలప్మెంట్ ఆఫ్ కాళహస్తి అని చెప్పి ఒక పుస్తకం లాగా రెడీ చేసుకొని దాన్ని కూడా నేను ప్రెస్ కి ఇవ్వబోతున్నా. అది త్వరలో గివ్ మీ అట్లీస్ట్ 3 to 4 months ఫర్ దట్, 3 months పడుతుంది. ఇవన్నీ కూడా డిపిఆర్ అంటే ఒక గ్రామానికి పోయినప్పుడు ఒక రోడ్డు కావాలా, డ్రైనేజ్ కావాలా, లైట్ కావాలా, పోలు కావాలా, అక్కడ అంగన్వాడీ స్కూల్ కావాలా, లేకుంటే ఇంకేం కావాలా, ఇవన్నీ ఇక్కడ ఏమీ లేవు అనేది ఆ లిస్ట్ లో వస్తుంది. మనము ఈ ప్రణాళిక ఎప్పుడు లోపల కంప్లీట్ చేయొచ్చు. మన టార్గెట్ పెట్టుకొని ఎన్ని రోజులు, సంవత్సరాలు చేయగలుగుతామా, 2 సంవత్సరాలు చేయగలుగుతామా, పోనీ ఎలక్షన్ లోపల చేయగలుగుతాం. ఆ డబ్బులు పట్టుకొని చేసి ఆ పలానా డిపార్ట్మెంట్స్ కి ఇది పంపించుకొని ఈ డిపిఆర్ అనేది డిపార్ట్మెంట్ ఇచ్చామనుకోండి, మాకు ఈ ఊళ్ళలో ఈ పనులు ఉన్నాయి, ఈ ఊళ్ళో రోడ్స్ కావాలి, ఈ ఊళ్ళో నీళ్లు కావాలి ఇచ్చామనుకోండి, వాళ్ళే దాన్ని పట్టుకొని మనం ఫండ్స్ ఇచ్చుకొని చేసినట్టు ఒక కొత్త వరవడి అనేది కాళహస్తిలో మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో అన్ని డిపార్ట్మెంట్స్ కి మనం మెసేజ్ పంపించాం. ఇవన్నీ కూడా దాని దీని మీద కూడా ఒక ఇన్డెప్త్ ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నాం త్వరలో. దాని ప్రెస్ మిత్రులు కూడా పిలుస్తాను. దాంట్లో డిస్కషన్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. అట్లనే ఇప్పుడు 3 కోట్ల రూపాయలు పర్ మండల్ రిలీజ్ అయిందండి. దాన్ని డ్రైన్స్ కి, దాని తర్వాత రోడ్స్ కి వాడబోతున్నాం. ఒక వినూత్నంగా ఆలోచన చేస్తాను నేను. ఎందుకంటే ప్రతి నాయకుడు ఏం ఆలోచిస్తాడంటే ఒక 3 కోట్లు వస్తే 30-40 ఊర్లు పెట్టుకొని 6 లక్షల రూపాయలు, 50,000, 20,000 ఇచ్చే పరిస్థితి కాకుండా ప్రాపర్ గా ఈ డబ్బులు
ట్రాన్స్పరెంట్ వేలో ఎక్కడ ఏ ఊరికి ఏమి ఇస్తా ఉన్నామో మేము ఇచ్చేస్తాం మీ ప్రెస్ వాళ్ళు. ఎక్కడ ఏం డెలివరీ ఇది కూడా 15 ఊర్ల కన్నా ఎక్కువ పెట్టరు. ఈ 3 కోట్లు వచ్చింది మండలానికి మాక్సిమం 10 to 15 గ్రామాలు చూస్ చేసుకొని అధ్వానాల గ్రామం అక్కడ కూడా ఏబిసి గ్రేడ్ చేశాం. ఎక్కడైతే అధ్వానాల గ్రామాలు ఉన్నాయో అది ఏ గ్రేడ్. దాన్ని తీసుకొని ఫస్ట్ ఈ డబ్బులు వచ్చిన దాన్ని అది డెవలప్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చిన దాని ఫండ్స్ లో బి చేస్తాం. తర్వాత వచ్చిన దాని ఫండ్స్ లో సి చేస్తాం. సో ఎక్కడైతే నెసెసిటీ ప్రస్తుతానికి ఫండ్స్ ఉందో అక్కడ మాత్రమే వాడదామని చెప్పి అందరం కూడా నాయకులతో కూర్చొని చర్చించిన తర్వాత ఈ పొజిషన్కి వచ్చాం. ఎందుకంటే అది గవర్నమెంట్ లో ఏదో ఒకటి వాళ్ళు లబ్ధి పొందామనో లేకుంటే నా కార్యకర్తలకు ఏదో మిగులుతుందని చేద్దామనో అది ఉంటుంది. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. ప్రతి దగ్గర కూడా ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా ఏమైనా ఉన్నాయి అన్ని కూడా మేము ప్రెస్ తీసుకుంటా పోతాం. మీరు కూడా క్వాలిటీ కంట్రోల్ కూడా మీ ప్రెస్ మిత్రులను కోరుతా ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేయాలని కోరుతారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో ఎవరైతే కోర్టుకు పోయి ఉన్నారో దాని మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలి డిస్కస్ చేశాం. ఎక్కడ కొట్టాలి అని కూడా కొంత డిస్కషన్ జరిగింది. కొన్ని ఉన్నాయి కొట్టేటివి, అవి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరైతే పన్ను కట్టలేదో, ఎవరైతే ఇన్ని రోజులు ఆ టాప్ స్లాబ్ అంటే ఫస్ట్ 30% స్లాబ్ వస్తుంది ఆ రిచ్ అండ్ దీంట్లో, తర్వాత 20% షాప్స్ అవన్నీ వస్తాయి, తర్వాత కింద పావర్టీ కింద అవన్నీ ఉంటాయి. నేనేం చేశానంటే ఏబిసి క్రియేట్ చేసుకొని ఏలో రెడ్ జోను, బి అంటే ఆరెంజ్ జోను, సి అంటే రెడ్ జోన్ పెట్టుకోమని చెప్పాను, గ్రీన్ జోన్ పెట్టుకోమని చెప్పాను. గ్రీన్ జోన్ లో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.